మీ కేతిరెడ్డి గారు మాట్లాడితేనేమో వ్యంగ్యంగా మాట్లాడారంట. ఓకే రైట్. దీని గురించి నాకంటే కూడా మీరు జనసేన నేతలు వాళ్ళు రియాక్ట్ అయితే బాగుంటుంది. లక్ష్మణరావు గారు మీ దగ్గర ఒకసారి చెక్ కాదు మీ దగ్గర మీరు మాట్లాడేది వినబడతారా? కంప్లీట్ వినండి ఒకసారి. మీరు బ్యాక్ వెళ్ళి మరి రండి మాట్లాడండి. రైట్ చెప్పండి. చెప్పండి. ఆశా కిరణ్ గారు చూసి మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో ఆ వాయిస్ రావడం లేదు లక్ష్మణరావు గారు, ఆ వాయిస్ సరిగ్గా రావడం లేదు. ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళి వస్తే మీ వాయిస్ వస్తుంది. బ్యాక్ వెళ్ళి రండి. మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉంది. ఈరోజు అడవిలో మీరు రెగ్యులర్గా వచ్చినట్టుకైతే రాలేదు ఈరోజు మీరు. ఎస్ కృష్ణవేణి గారు, మీకు ఆయన చెప్పింది అర్థమైందా? ఏదైతే కేతిరెడ్డి గారు లాంటి మాట్లాడుకున్నవన్నీ కూడా కళ్ళలోకి వచ్చి ఉంటుందని మాట్లాడారు. ఇప్పుడు ఆశా కిరణ్ గారు వస్తున్నారని, కాపులని రకరకాలుగా ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడారు. మీకేం అర్థమైంది? అంటే నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత లక్ష్మణరావు గారికి ఆయన చిన్న మీద ఏమైనా పనిచేయట్లేదో అర్థం కావట్లేదు కదండి. ఆయన మాట్లాడే మాటలకి నిన్న జరిగిన మా అసలు మీటింగ్ కి సంబంధం లేకుండా ఉంది. ఇక్కడ వరుణ్ గారిని తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళిద్దరికి రాష్ట్రం మీద ఒక ప్రేమ ఉంది. రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలన్న ఒక నమ్మకం ప్రజలకు ఉంది. వాళ్ళిద్దరు గ్యారంటీగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని. ఇక్కడ మాట్లాంటి మోటా నాయకులను తీసుకొచ్చి అక్కడ మాట్లాడటం అంత పద్ధతి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ ఒక నిర్ణయం మీద ఉన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీజీ గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి ఏ నిధులన్నా తెచ్చుకోవడం కోసం. కానీ ఆ నిధులు కేంద్రం నుంచే నిధులు తెచ్చుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులకి, నియోజకవర్గాలకి నిధులు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవడం అనేది పెద్ద విషయం కాదు సార్. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా చేస్తుంది అదే. అక్కడ వందల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేస్తూ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. అది ప్రజలకు తెలుసు. ఆయన సొంత కష్టార్జితం నుంచి కూడా పిల్లలకి ఏ రకంగా ప్రతి నెల పెన్షన్ పంపిస్తున్నారు, అది ప్రజలందరికీ తల్లి బిడ్డలకి చీరలు పంపిస్తున్నారు. ప్రతి అంటే సంక్రాంతి అంటే పెద్ద కొడుకు వచ్చి వాళ్ళతో మమేకమైపోయి నియోజకవర్గ ప్రజలతో నిన్న వాళ్ళని కలిసి ఏ రకంగా సంక్రాంతి సంబరం చేసుకున్నారు అది ప్రజలందరూ చూస్తున్నారు. ఏదో అందకలేని చోట కత్తిపేటకి ఎందుకన్నట్టు నాయకులు కూటమికి లేనటువంటి బాధ, కూటమి నాయకుల మధ్య ఉన్నటువంటి సఖ్యతను చూసి వీళ్ళు ఎందుకు కూడా అర్థం కావట్లేదు సార్. రైట్. ఎందుకంటే కృష్ణుడి గారు కంక్లూడ్ చేయండి సార్. ముగించేస్తారండి. కూటమి మధ్య సిచ్చి పెట్టాలనుకోవడం వీళ్ళ అవివేకం. అలాగే కాపుల విషయంలో తీసుకొచ్చి మాట్లాడితే సార్, వంగవీటి ఆశా గారు ఇప్పటి వరకు ఎక్కడున్నారో మనకు తెలియదు. కానీ వాళ్ళ ఆమె రంగా గారి బిడ్డగా తెర మీదకి వచ్చారు. కానీ రంగా గారి బిడ్డగా ఆవిడ తెర మీదకి రావడానికి లేట్ అయిందో తప్ప అదే సామాజిక వర్గం నుంచి పుట్టినటువంటి రంగా గారి బిడ్డలకు సొంత బిడ్డ కాకపోయినప్పటికీ కూడా రంగా గారి ఆశయాలకి ప్రతి ఊర్లోని కూడా ఆయన ఆశయాలను పనిచేసేటువంటి అనేక మంది ఆడపడుచులు కానీ బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ ఉన్నారు. అది వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఇవాళ రంగా గారి బిడ్డ మీదకి రావడానికి లేట్ అయి ఉండొచ్చు. కానీ రంగశయాల కోసం ప్రతి ఒక్క కూడా సామాజిక వర్గం నుంచి ఆడపిల్లలందరూ వచ్చి తెర మీదకి వచ్చి వీరనారిలా పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది నేను చూపిస్తాను. తెలియపోయి ఉండొచ్చు. కానీ లక్ష్మణ్ చెప్తారండి, దళితుల గురించి చెప్తూ ఉన్నారండి. దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసినటువంటి పార్టీ మాస్కులు అడిగితే దళితులను చంపేసినటువంటి పార్టీ మాది కాదు. దళితుల కులాల మధ్య కుమ్మలాట్ల పెట్టి అక్కడ ఒక దళిత ఎంపీని తగిలెట్టేస్తారని చూసినటువంటి కోనసీమను కాల్చిచ్చుగా మార్చేద్దారనుకున్నటువంటి అవివేకమైనటువంటి పార్టీ కానీ ప్రభుత్వం మాది కాదు సార్. అవన్నీ కూడా వైసీపీకి కూడా ఈరోజు చంటి బిడ్డల మధ్య చిన్న పిల్లల మధ్య కూడా పిఠాపురంలో వైషమ్యాలు సృష్టించడానికి, కులాల మధ్య సిచ్చు పెట్టడానికి ఆ రోజు ఇంత దిగజారిపోయారంటే ఊరుకోరని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇంకొక మాట కూడా చెప్పలేదు. కర్ణాటక వార్నింగ్ చేస్తారన్నట్టుగా కూడా ఆయన హెచ్చరిక, పిల్లల జోలికి వస్తే కనుక అసలు మీకు బుద్ధి ఉందా, రాజకీయం పిల్లలు వేస్తారా అని.
అది వీళ్ళకి నచ్చకపోయినంత మాత్రాన ఇవాళ కూటమి మధ్య ఏదో జరిగిపోతుంది, కూటమి విచ్ఛిన్నమైపోతుంది అనేటువంటి వీళ్ళ పగటకల నుంచి బయటకు వచ్చేస్తే చాలా మంచిది. రైట్. అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు. కూటమి నాయకుల మధ్య కూడా ఎప్పుడు కూడా సఖ్యత ఎప్పుడు కూడా కళలో కూడా చెడిపోదు. Right. వైసీపీ అనేది మళ్ళీ రావడం అనేది కళ. రైట్ రైట్ కృష్ణమూర్తి గారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇందాక లక్ష్మణరావు గారు అంటూ పవన్ కళ్యాణ్ గారు కాపులు నాకు ఓటేయాలి, కాపులు గారిని అంటున్నారు కదా. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా కాపులు నాకు ఓటేయండి అని అనలేదు సార్. ఆయన అన్నది ఏంటంటే కాపులంతా కలిసి మీరు ఒంటరిగా పోటీ చేయాలి, మీరు సీఎం అవ్వాలి, తెలుగుదేశం అదే పార్టీతో మనం పూర్తి చేసుకోవడం ఏంటి, కమ్మ సామాజిక వర్గంతో మనకు పూర్తి ఏంటి కాపులంతా అంటుంటే ఆయన అన్నది ఏంటంటే అరే నేను 2019లో ఒంటరిగానే పోటీ చేశాను, మరి మీరంతా ఓట్లు వేసాను అంటున్నారుగా, మీరు అంతా ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను, ఒక కులం పేరుతో ఏ రాజకీయ పార్టీ నడవదో అని చెప్పాడు తప్పించి ఏ రోజున కూడా మీ కాపులంతా నాకు ఓటేయండి, ఏ రోజున కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ కాపులు తయారు చేయడం, దళితులు కాపు సంఘాలు తయారు చేయడం, దళిత సంఘాలు తయారు చేయడం, వాళ్ళకి ఏదో తాయిలాలు ఇవ్వడం చేస్తుందేమో కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజు కుల సంఘాలు తయారు చేయడం లేదండి. చెప్పండి పలానా కుల సంఘంతో మీటింగ్ పెట్టాడని కాపులతోటి. ఆయన ఇప్పుడు ఆయన పార్టీ పెట్టింది ప్రత్యేక ఆంధ్ర ఇది తెలంగాణ ఇడిపోయేటప్పుడు ఆయన కావాల్సి ఆ ఇష్యూనే టేకప్ చేయాలనుకుంటే ప్రత్యేక ఆంధ్ర ఇష్యూ టేకప్ చేయొచ్చు, లేదా సమాచాంధ్ర తీసుకోవచ్చు, ఒక స్టీల్ ప్లాంట్ ఇష్యూని తీసుకోవచ్చు, లేదా ప్రత్యేక ప్రతిపత్తి తీసుకోవచ్చు. ఏది ఇష్యూ మీద పోరాడదా ఆయన. లేదా ఏ రోజున కూడా దళితులకు అన్యాయం జరుగుతుంది, కాపులకు అన్యాయం జరుగుతుంది అని ఎప్పుడు అల్లా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అన్నాడు. కానీ ఇంకోటి ఏదో ఇటు వంగవీటి ఆశాకిరణ్ గారు అంటున్నారు కదా, ఆ వంగవీటి ఆశాకిరణ్ గారు రావాలా వద్దా అని వైసీపీ తప్పన పడుతుందేమో కానీ ఆయనకి లెక్కే లేదు. పెడితే పెట్టుకుంటుంది, ఆమెకు హక్కు ఉంది. పార్టీ కులం పెడితే పెట్టుకుంటే కులం వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఏ కులానికి చేయాలి ఏంటి అన్నది. ఒక కులం పేరుతో రాజకీయ పార్టీ నిలబడదని అంబేద్కర్ గారే అన్నారు. ఇంకోటి లక్ష్మణరావు గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ రాజకీయం చేసాడు కాబట్టి మేము చేసేమంటున్నారు, చేస్తామన్నారు. చెయ్యండి, తప్పులే. పవన్ కళ్యాణ్ చేస్తే అవినీతి చేత అవినీతిని బయట పెట్టండి. పవన్ కళ్యాణ్ తాలూకా న్యాయం చేయకపోతే దాన్ని బయట పెట్టండి. తెలుగుదేశం జనసేన యొక్క పొత్తిని ఏదో లోపాలను బయట పెట్టండి. అంతేగాని అపోసోప జరిగిన చిన్నపిల్లల మధ్యన కులపు స్పీచ్ పెట్టడం ఏంటి సార్? 6వ తరగతి చదువుతున్న కుర్రోళ్ళు కొట్టుకుంటే దానికి మీరు కుల చిచ్చు కింద ప్రసారం చేస్తున్నారంటే సిగ్గుచేటి సార్. అది సిగ్గుచేటు. 6వ తరగతి కుర్రోళ్ళు ఒక దళిత హెడ్ మాస్టర్ దళితుల మీద చిచ్చు పెడతాడు సార్. ఒక దళిత టీచరు దళితుల మీద వివక్ష చూపిస్తాడా? ఇలా చేస్తున్న ప్రకారం మేము దానికి రాజకీయానికి వాడుకుంటామంటే అది సిగ్గుచేట. లేదు మేము ఇలాగ రాజకీయం చేస్తానంటే చేసుకోమనండి. వాళ్ళ నాయకుడు కేతిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో కలొచ్చి అలా మాట్లాడి ఉంటారు అంటున్నారు పాజిటివ్లో. ఆయన వ్యంగ్యంగా మాట్లాడా పాజిటివ్గా మాట్లాడాడో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో జనసేన నేతలు నాయకులు ఉన్నారని కమెంట్ కూడా చేయడం జరిగింది. లక్ష్మణరావు గారు ఏమంటారు మీరు?